అండి నమస్తే అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ మై ఛానల్, లక్ష్మీ ఛానల్. కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేయాలి, ఉప్పు, చింతపండు. ఇవ్వండి ఇడ్లీ తగినంత మిరపకాయలు, ఇవ్వండి రెండు మిరపకాయలు తీసాను, ఇందులో వేసాను మిక్సీలో. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ వేసిపోయాక అది తీసి టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇలా వేసుకోవాలి, బాగా మాడినట్టు వేసుకోకూడదు. ఇలా లైట్గా వేసుకొని తీసి టమాటాలు వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసాక ఉప్పు తగినంత, చింతపండు వేసి అది బాగా వేగిపోయాక ఏంటి ఫ్రెండ్స్, వేగిపోయిన టమాటాలు ఇప్పుడు మిక్సీలోనే వేసి మిక్సీ పట్టుకోవడమే. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి. అండి మిక్సీలోనే వేస్తాను, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవ్వండి పచ్చడి తీసాను ఇందులోకి. ఇందాకలా పోపు వేసుకొని ఉంచుకున్నాను, ఆ పోపు కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. అంతేనండి, రైస్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా ట్రై చేసి టేస్ట్ చేసి చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. బాయ్.